అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిన్న ఢిల్లీలో పర్యటించారండి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆలోచన తీరు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని లోకేష్ గారు చాలా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలు చేసేవారు. ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, ఎందుకు తిరిగి వచ్చారనే విషయం కూడా ఎక్కడ ఎవరికి తెలిసేది కాదు. ఆయన బెయిల్ కోసం వెళ్ళారా, జైలు చిప్పకూడు తప్పించుకోవడానికి వెళ్ళారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి. ఆ రోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిశ్శబ్దమే సమాధానంగా ఉండేవారు. కేవలం అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి తప్ప ఆయన భేటీల్లో ఇంకెవరో దరిదాపుల్లో ఉండేవారు కాదు. కానీ ఇవాళ పరిస్థితిని మనం గమనించినట్లయితే పూర్తిగా చేంజ్ చేసేసారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోకేష్ గారు ఢిల్లీలో అడుగు పెట్టారంటే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలే మాట్లాడతారు, రాష్ట్రాన్ని అభివృద్ధి డైరెక్షన్లో పరుగులు పెట్టించడానికి లోకేష్ గారు కమిటెడ్గా ఉన్నారనేటువంటి సెన్స్ ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి లీడర్స్లో క్రియేట్ అవుతుంది. అందులో భాగంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ గారితో ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు అందరూ కూడా నారా లోకేష్ గారితో నిలబడ్డారు. ఎంపీల సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూని కేంద్ర మంత్రులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక సమిష్టి బాధ్యత అనే అంశాన్ని లోకేష్ గారు ఈ సందర్భంగా ఎంపీలకు కూడా బలంగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ గారు భేటీ అయినటువంటి నాయకులను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే జయశంకర్ గారిని కలిశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జేపీ నడ్డా గారిని కలిశారు, ఇంకా హర్దీప్ సింగ్ పూరి గారిని, నిర్మలా సీతారామన్ గారిని, సర్బానంద సోనోవాల్ గారిని, అశ్విని వైష్ణవ్, ఇంకా నితిన్ గడ్కరీ, ఇంకా పీయూష్ గోయల్ గారిని కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక కమిట్మెంట్స్ ఇచ్చింది, అనేక డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రకటనలు చేసింది. కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి, మరికొన్ని ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. ఈ సందర్భంగా ఎంపీలు తమ వంతు బాధ్యతగా అక్కడ ఫాలోఅప్ చేస్తున్న నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ వీరందరినీ కలవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ చాలా స్పష్టంగా వారి టేబుల్ మీద పెట్టడం ద్వారా ఖచ్చితంగా వీటన్నిటిని అమలు చేయాల్సినటువంటి ప్రెజర్ అనేది వాళ్ళ సెంట్రల్ లెవెల్లో లోకేష్ గారు క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి ఒక డైనమిక్ లీడర్గా నారా లోకేష్ గారు ఢిల్లీ వేదికగా పనిచేస్తున్నటువంటి తీరు, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా ఢిల్లీకి వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎదుర్కొన్నటువంటి గడ్డు కాలం నుంచి బయటపడుతుందనే విశ్వాసాన్ని ఇక్కడ ప్రజానీకంలో కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వేగవంతంగా పరుగులు పెట్టించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా పటిష్టమైన ఆలోచన ధోరణితో ముందడుగు వేస్తోందనే విషయాన్ని కూడా చాటుతోంది. థ్యాంక్ యూ.